ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఈయన ఎంతో పేరు పొందిన సుప్రసిద్ధ దిగంబర జైన సన్యాసి. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్య ఇలా సమాజంలో ఎంతో కృషి చేసి జైన సన్యాసిగా భారతదేశమే కాక ప్రపంచమంతా గుర్తింపు పొందినారు. ఆఖరికి గత ఏడాది దేశ ప్రధాని కూడా ఛత్తీస్గఢ్ ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన కలిసి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. రీసెంట్ గా సలిలేఖన అనే జైన మత క్రతువును ఆచరించడం ద్వారా ఫిబ్రవరి 14 తెల్లవారుజామున 2:35 తుది శ్వాస విడిచి సమాధి పొందినారు. దీనితో జైన మతంలో సలేఖన అనే మత ఆచారానికి గల ప్రాముఖ్యత చర్చకు దారితీసింది. ఆచార్య విద్యాసాగర్ మహారాజే కాకుండా జైనిజం అనుసరించిన ఎంతో మంది ఈ పద్ధతిని ఆచరించి వారి తుదిశ్వాస విడిచారు. హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ వే ఛానల్. ఈ వీడియోలో సలేఖనం అంటే ఏమిటి, జైనిజంలో ఈ పద్ధతి గల ప్రాముఖ్యత ఏమిటి, జైన మతంలో ఈ పద్ధతిని అనుసరించి మరణించడానికి గల కారణం ఏమిటి, భారతదేశంలో ఎంతో పేరు పొందిన గొప్ప మహారాజు కూడా ఈ సలేఖన పద్ధతిని ఆచరించి మరణించినారు. ఆ రాజు ఎవరో కూడా తెలుసుకుందాం. అంతేకాదు, ఈ సలేఖన పద్ధతి చట్టబద్ధమా చట్ట విరుద్ధమా, మన న్యాయస్థానంలో ఈ పద్ధతి గురించి ఎలాంటి పిటిషన్ దాఖలు అయినవో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి అని చరిత్రకారుల అభిప్రాయం. జైన మత స్థాపక విషయంలో చరిత్రకారులకు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చారిత్రకంగా జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడని, జైన మత శాఖల స్థాపకులుగా వృషభనాథుడు, పార్శ్వనాథుడు అని చరిత్రకారుల అభిప్రాయం. జైన మతం యొక్క ముఖ్య ఉద్దేశం అహింసాతత్వం మరియు కోరికలను విననాడడం. అందుకోసం జైన మతంలో ఆచారాలు కఠిన నియమాలతో ఉంటాయి. కాలక్రమేణా జైన మతం క్రమంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జైన మతంలో దిగంబరులు, శ్వేతంబరులు అనే 2 శాఖలుగా విడిపోయింది. దిగంబరులు వివస్త్రులుగా ఉంటారు, శ్వేతంబరులు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వీటిలో అనేక ఉపశాఖలు కూడా ఉన్నాయి. కానీ జైన మతం యొక్క ప్రధాన నీతి బుద్ధికి, మనసుకి క్రమశిక్షణ అలవర్చడం ద్వారా జీవితం యొక్క అత్యున్నత స్థాయి సాధించడం, తద్వారా మోక్షం పొందడం. దీని సాధించే క్రమంలో జైన గృహస్థులు, సన్యాసులు అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కోక తప్పదు. కానీ వాటి అంతిమ లక్ష్యం హింస, కోరికలు విడనాడడం. ఇలా జైనిజం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించే కాదు, ఆర్ట్ ఆఫ్ డయింగ్ గురించి కూడా వివరిస్తుంది. దీనిలో భాగంగా మనిషి జీవితంలో తన చివరి మజిలీ చేరుకున్నప్పుడు వయసు భారం, ముసలితనం, తీవ్ర అనారోగ్యం వంటి బాధలతో సాధారణ జీవితం సాగించలేనప్పుడు ఈ సలేఖన అనే క్రతువును ఆచరించడం ద్వారా మరణాన్ని ఆహ్వానించడం. అసలు సల్లేఖనం అంటే ఏమిటి, అది ఎలా ఆచరిస్తారో తెలుసుకుందాం. ఈ సలేఖనం అనే పదం సల్ ప్లస్ లేఖన అనే 2 పదాల నుండి రూపొందించబడింది. దీని అర్థం శరీరాన్ని బలహీనపరచడం. జైనిజంలో ఈ సలిలేఖనాన్ని చాలా పేర్లతో పిలుస్తారు. అవి శాంతార, సమాధి, మరణం, సన్యాసి మరణం. ఇక ఈ పద్ధతిలో శరీరానికి ఆహారం ఇవ్వడం దశలవారీగా తగ్గిస్తూ ధ్యానంలో నిమగ్నమవుతూ చివరి దశగా ఒక నీటి చుక్క కూడా తీసుకోకుండా పూర్తి ధ్యానంలోకి వెళ్లి మరణించడం. ఈ సలేఖనాన్ని జైన గృహస్థులు స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ఆచరించవచ్చు. కానీ జైన సన్యాసి పర్యవేక్షణలో ఈ క్రతువును ఆచరించాలి. ఈ సల్లేఖన యొక్క సమగ్ర విశ్లేషణ జైన గ్రంథం రత్నకరందక స్రవచకర్ లో పొందుపరచబడింది. ఇక ఒక అంచనా ప్రకారం భారతదేశం అంతటా ఈ క్రతువును ఆచరించి సంవత్సరానికి 300 మంది జైనులు మరణిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పద్ధతిని అవలంబించే స్త్రీ పురుషుల నిష్పత్తి 60:40గా ఉంది. అంటే జైనిజంలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా జైన మత విశ్వాస భావనలు ఎక్కువ కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఇక జైనిజంలో మనిషి తన చివరి దశ అంటే చావుకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఆచరించడానికి గల కారణం ఒక జైన సన్యాసి ఇలా వివరించారు. అగ్ని ప్రమాదంలో మీ ఇల్లు కాలిపోతున్నప్పుడు ఎలాగైతే ఆ మంటలపై నీళ్లు చల్లి ఇంట్లో ఉన్న అతి ముఖ్య వస్తువులను మాత్రం తీసుకుని వేరొక కొత్త ఇంట్లోకి వెళ్లి నివసిస్తామో, అలాగే మన శరీరంలో మరణం తథ్యం అన్నప్పుడు మనలో అతి ముఖ్యమైన వస్తువు ఆత్మను మరణ భయంతో క్షోభపడకుండా ఈ సల్లేఖన అనే క్రతువును ఆచరించి ఎంతో ప్రశాంతంగా ఈ శరీరాన్ని విడిచి వేరొక కొత్త శరీరాన్ని గొప్ప యోగ్యతతో నివసించవచ్చు, లేదా ఈ జీవన్మరణ చక్రం నుండి బయటపడి మోక్షం పొందవచ్చు అని జైనుల విశ్వాసం. ఈ సల్లేఖనం ఆచరించిన వారిలో నేటి విద్యాసాగర్ మహారాజు నుంచి వారి గురువులు, భారతదేశంలో ఎంతో పేరు పొందిన రాజులు, ఇలా ఎంతో మంది జైనులు ఈ క్రతువును ఆచరించారు. వారిలో ముఖ్యంగా భారతదేశంలో ఎంతో పేరు పొందిన రాజు, మౌర్య సామ్రాజ్యాన్ని 24 సంవత్సరాల పాటు నిరాటంకంగా పరిపాలించిన యోధుడు చంద్రగుప్తుడు. ఇతను తన 50 ఏళ్ల వయసులో జైన మత విశ్వాసాలపై జైన సన్యాసి, ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన భద్రబాహు బోధనలతో ప్రభావితమై జైన మతాన్ని స్వీకరించారు. అలా చంద్రగుప్తుడు తన జీవిత చివరి మజిలీకి చేరుకున్నాక అంటే క్రీస్తుపూర్వం 298లో తన రాజ్యం యొక్క పాలనా బాధ్యతలను తన కుమారుడైన బిందుసారునికి అప్పగించి సైన్యాసి జీవన శైలి అవలంబించి మరియు భద్రబాహునితో కలిసి భారత దక్షిణ దిశగా ప్రయాణించి కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోలు వద్ద ఒక గృహలో నివాసం ఏర్పరచుకుని
అక్కడే సల్లేఖన అనే క్రతువును ప్రారంభించి 5 వారాల పాటు ఆహార పానీయాలకు దూరంగా ఉంటూ తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమై మరణించారు. అంతేకాదు రాష్ట్రకూట రాజు 4వ ఇంద్రుడు కూడా ఈ సలేఖన క్రతువును ఆచరించి నిర్వాణం చెందారు. ఇక ఈ సలేఖన గురించి న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 2006 నుండి ఈ సల్లేఖనపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. దీనికి గల కారణం నిఖిల్ సోని అనే న్యాయవాది ఈ సల్లేఖనను చట్ట విరుద్ధ పద్ధతి మరియు ఇది ఆత్మహత్య ప్రోత్సహించే పద్ధతిగా ఉంది అని రాజస్థాన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ పిటిషనర్ ప్రకారం ఈ సల్లేఖన పద్ధతి ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉల్లంఘించే విధంగా ఉంది అని, భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 306 మరియు 309 ప్రకారం ఆత్మహత్య ప్రేరేపించే విధంగా ఉన్న ఈ సల్లేఖన పద్ధతి సమాజంలో సాంఘిక దురాచారంగా వ్యవహరిస్తూ ఈ ఆచారాన్ని నిషేధించాలని విజ్ఞప్తిని దాఖలు చేశారు. దీనిపై రాజస్థాన్ హైకోర్టు స్పందిస్తూ జైన మతంలో ఉన్న ఈ సల్లేఖన పద్ధతిని రాష్ట్రంలో ఆపివేయాలని మరియు రద్దు చేయాలని, దీనికి సంబంధించిన ఏదైనా ఫిర్యాదు చేస్తే అది క్రిమినల్ కేసుగా నమోదు చేసి భారత రాజ్యాంగ చట్టంలో 309 ఆత్మహత్య ప్రయత్నం మరియు 306 ప్రేరేపణ ప్రకారం పోలీసులు దర్యాప్తు చేయాలి. ఈ సల్లేఖనను చట్ట విరుద్ధ చర్యగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన వెంటనే జైన సంఘాలు తమ నిరసనను అహింసాయుతంగా ప్రారంభించాయి. మతపరమైన ఆచారాల పట్ల మరియు భారత పౌరుల రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పించిన ఆర్టికల్ 25 ప్రకారం మత ఆచారాలు పాటించే స్వేచ్ఛ ఉందని మరియు ఈ సల్లేఖనం ఆత్మహత్యకు భిన్నంగా ఉంటుందని, ఎందుకంటే ఈ పద్ధతిలో ఆవేశం, కోపం, మోసం మొదలైన వాటితో సంబంధం లేదు అని, ఇది ఆధ్యాత్మిక శుద్ధి యొక్క చేతన ప్రక్రియ తెలుపుతూ అఖిల భారత వర్షీయ దిగంబర జైన పరిషత్ భారత అపెక్స్ కోర్టు యొక్క దృష్టిలో ఒక స్పెషల్ పిటిషన్ తీసుకున్నారు. అప్పటికే సల్లేఖన పద్ధతిని ఆత్మహత్యగా ప్రకటించి ఐపీసీ కింద శిక్షార్హులుగా పేర్కొంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయస్థానం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది మరియు విచారణ ప్రయోజనాలకు అంగీకరించింది. ఈ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు ఈ విచారణ భాగంగా తెలపవలసిన ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటంటే, ఈ సలేఖనం ఆత్మహత్య లేక జైన సమాజంలో అవసరమైన మతపరమైన ఆచారమా, అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం చనిపోయే హక్కు ప్రజలకు ఉందా, వీటిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.